భారతదేశంలో ఉండే అన్ని వర్గాల ప్రజలు ఆరాధ్య దేవుడిగా భావించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక అరుదైన గౌరవం తీసుకొచ్చారని వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి అన్నారు. వాకాడు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో ఈ నెల 19వ తేదీన బిఆర్ అంబేద్కర్ జ్ఞాపకార్థంగా స్మృతి వనంను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తోట గోపీనాథ్, వాకాడు మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు వి వెంకటరమణయ్య, సర్పంచ్లు వైకాపా నాయకులు దువ్వూరు మధుసూదనారెడ్డి, బి వెంకటరత్నం, దువ్వూరు విజయభాస్కర్, ఏనుగు సుధాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు ఆరాధ్యుడిగా భావించేటువంటి అంబేద్కర్ గారికి ఆయన స్మృతికి ఒక గొప్ప చిహ్నం ఉండాలని అనేక ప్రభుత్వాలు అనేక విధాల గతంలో చెప్పినటువంటి పరిస్థితులు చూశాం. దాన్ని కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో మారుమూలలో ప్రజల సంచారం లేనటువంటి ప్రదేశంలో కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి నడుబడ్డైనటువంటి విజయవాడ మహానగరంలో, అది కూడా విజయవాడలో సెంట్రల్ ప్లేస్లో మధ్యలో గ్రౌండ్స్లో, మున్సిపల్ గ్రౌండ్స్లో అంబేద్కర్ గారి స్మృతి భారతదేశానికే ఒక మార్గదర్శకంగా ఉండాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉద్దేశంతో 125 అడుగుల అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని రేపు 19వ తేదీ ఆవిష్కరించబోతున్నారు. కేవలం ఒక విగ్రహమే కాకుండా అక్కడ ఆయనకు మెమరీగా, ఆయన స్మారకార్థం ఒక లైబ్రరీ కానివ్వండి, అక్కడ ఒక కన్వెన్షన్ సెంటర్ కానివ్వండి, ఆయన పేరుతో ఒక స్టడీ సర్కిల్ కానివ్వండి, ఈ విధంగా భారతదేశంలో ఎక్కడా లేని